రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్ రాష్ట్రపతి ఉత్తర్వు 2025 ప్రకారం నిర్ణయం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 6 జోన్లు 2 మల్టీ జోన్లుగా ఉద్యోగుల కేటాయింపు జరుగుతోంది. 26 జిల్లాలు 72 డివిజన్లుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలునకు చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు భర్తీ ప్రక్రియ ఈ క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా జరగనుంది. స్థానిక క్యాడర్ రాష్ట్రపతి ఉత్తర్వు 2025పై మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు గౌతమ్. రాష్ట్రంలోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అంటే ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ ఆర్డర్ని అమలు చేసేందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుగుణంగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్థానిక అంటే ఉద్యోగాలు లోకల్ క్యాడర్ని లోకలైజేషన్ చేయడం, అలాగే 95% ఉద్యోగాలు ఆ స్థానికంగా ఉండేవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలని కేటాయించడం, ఇవన్నీ కూడాను ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జరుగుతాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఈ జోనల్ విధానం 26 జిల్లాలకి అమలు చేస్తున్న జోనల్ విధానంలోని మొత్తం 6 జోన్లుగా విభజించారు రాష్ట్రం మొత్తాన్ని. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలన్నీ కూడాను 1వ జోన్లోకి వస్తే, అలాగే తర్వాత 2వ జోన్లోకి ఏమో మిగతా అల్లూరు జిల్లా ఇవన్నీ కూడా కలపడం జరిగింది. 3వ జోన్, 4వ జోన్, 5వ జోన్, 6వ జోన్, రాయలసీమతోటి 6వ జోన్లో మొత్తం 6 జోన్లు, అలాగే మల్టీ జోన్లు అంటే ప్రతి 3 జోన్లు కలిపి మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 మొత్తం 8 జోన్లు. అంటే ఈ 6 సాధారణ జోన్లు, 2 మల్టీ జోన్లు, మొత్తం 8 జోన్లు, ఈ 26 జిల్లాలు, అలాగే 72 రెవెన్యూ డివిజన్లు, ఇవన్నీ కూడా వీటిలో సర్దడం జరిగింది. ఇందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు 1,30,000 మంది ఉద్యోగులు కూడాను ఇందులో ఉండడం జరిగింది. వీరందరినీ కూడాను లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్ని నిర్ణయించి ఆ లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్కి అనుగుణంగా ఎంతమంది ఉన్నారు, అలాగే సర్దుబాట్లు ఈ జోన్ నుంచి పక్క జోన్కి, ఆ పక్క జోన్ నుంచి ఏమో వేరే జోన్కి వెళ్ళాలంటే ఈ స్పౌజ్ కేటగిరీ, అలాగే అంగవైకల్యం, ఇవన్నీ కూడా ప్రాతిపదికగానేమో వీటన్నిటిని స్థానిక రిజర్వేషన్లని అధిగమించి వీటిని ఇవ్వడానికి కూడానేమో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరే ప్రాతిపదికగా ఉంటుంది. దీని ద్వారా అంటే రాష్ట్రంలోని ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంగ్త్ని ప్రతి జిల్లాకి కొత్తగా ఎంతమందిని ఇవ్వాలి, అలాగే రిక్రూట్మెంట్ కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అటు ఏపీపీఎస్సీ ద్వారా కానీ ఇటు డిఎస్సీల ద్వారా కానీ కొత్తగా రిక్రూట్మెంట్ ఎంతమందిని ఇంకా చేయాల్సి ఉంటుంది, ఎన్ని ఖాళీలు భర్తీ ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇది వీటికి ఒక స్పష్టమైన రూపు వస్తుంది. అలాగే కొత్తగా ఏర్పాటైన జిల్లాలు మార్కాపురం, అలాగే పోలవరం జిల్లాలు, ఈ 2 జిల్లాలకు కూడాను కేవలం తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుని అంటే లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్ని ఫిక్స్ చేసి తాత్కాలికంగా ఉద్యోగులను చేసిన తర్వాత పెర్మనెంట్ క్యాడర్ స్ట్రెంగ్త్గా వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇవాళ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా హెచ్ఓడీలు, ఆయా విభాగ అధిపతులందరూ కూడాను ఈ క్యాడర్ స్ట్రెంగ్త్కి సంబంధించి వారి దగ్గర ఏ జిల్లా పరిధిలో ఎంతమంది ఏ శాఖ పరిధిలో ఉన్నారు వారందరినీ క్యాడర్ స్ట్రెంగ్త్ని ఫిక్స్ చేసి ఆ క్యాడర్ స్ట్రెంగ్త్ అనుగుణంగా వాళ్ళ ఆప్షన్స్ని ఇచ్చి అవసరమైతే వాళ్ళు మార్పిడికి కావాలంటే కూడా చేయడానికి అనువుగా ఈవేళ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతాను పూర్తి చేయాలనేసి ఆ హెచ్ఓడీలు అవసరమైతే ఉద్యోగ సంఘాలతో సమావేశాలు పెట్టుకొని వాటితోనేమో వాళ్ళకి అనుగుణంగానేమో చేయడం అనేది, ఈ పద్ధతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందే ఈ ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 వచ్చిన తర్వాత ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ని ఫిక్స్ చేయడం ఇవన్నీ కూడా ఉద్యోగుల డిమాండ్లోనేమో ఒకటిగా ఉంది. దానికి సంబంధించి ఇవాళ ఆర్థిక శాఖ ఇచ్చిన ఈ ఉత్తర్వు ద్వారా ఇక రాష్ట్రంలోని ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీల్ని ఏ రకంగా భర్తీ చేయాలి, వాటన్ని అంశాలని కూడాను ఒక స్పష్టత వచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఈ ఖాళీలు పొందుపరిచేందుకు వీలు పడుతుంది. మరో ప్రధానమైన అంశం, ఎందుకంటే జిల్లాల్లో ఐఏఎస్ దగ్గర నుంచి అలాగే కింది క్యాడర్ 4వ తరగతి ఉద్యోగి వరకు ఏ క్యాడర్లో ఎంతమంది ఉండాలి అన్నది కూడాను పూర్తి స్థాయిలో ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ తోటేమో రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆయా విభాగాధిపతులు తర్వాత ఆయా విభాగాల కార్యదర్శులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు కూర్మరాజు.